గంటల పెడుతున్నావే పైసలు నాకు ఇస్తా, నేను దాచి పెడతా కదా. నీకు ఇస్తే నువ్వు నాకు రిటర్న్ పైసలు ఇస్తలేవని నేను ఏదో చిన్న ఖర్చు కోసం పెట్టినా అలానే నేను పైసలు. ఇగో ఆడ పతంగులు పెట్టినా, నేను బయటికి వేసి వస్తా. పతంగా ఆడ పెట్టినా, కొంచెం చూసుకో. ఇప్పుడే వస్తా 5 నిమిషాలు. ఇగో ఇగో ఆగా. ఇప్పుడు పిల్లలు వచ్చే టైం అయింది, పతంగులేమో ఆడ పెట్టినవు, వాళ్ళు వస్తారు, వాళ్ళు చింపినా చేసినా నాకైతే సంబంధం లేదు. ఇక నీ ఇష్టం. ఇక అది చెప్పు వాళ్ళకి, నేను ఒక 5 నిమిషాలు వస్తా. వాళ్ళు వింటారా? అరే ఆగే, అర్జెంట్ పని ఉంది నాకు, వస్తున్నా. నాకైతే సంబంధం లేదు, పో. చింపితే మాత్రం నన్ను అడగద్దు, ఇప్పుడే చెప్తున్నా నేను. అరే జాహ్నవి, నాకు రేపు జేఈ మెయిన్స్ ఎగ్జామ్ ఉంది, నేను డిస్టర్బ్ చేయకు, నేను చదువుకోవాలి. నేనేమన్నా డిస్టర్బ్ చేస్తాను? నేను ఏం డిస్టర్బ్ చేయ. డాడీ పతంగు తెచ్చిండే. అబ్బా ఎంత పెద్దగా ఉంది. పిట్టెలు ఉన్నాయి, ప్యారెట్ ఉంది, బ్లూ ఉంది. వా టామ్ అండ్ జెర్రీ. టామ్ అండ్ జెర్రీ. ఇంకో లోపల ఏమేమి పతంగులు ఉన్నాయో ఏమో. అక్క ఒకసారి కట్ చేసి చూద్దాం ఆ లోపల ఏమేమి ఉన్నాయో. అమ్మా ఓపెన్ చేస్తావా? ఇప్పుడు కనుక నువ్వు పతంగులన్నీ ఓపెన్ చేసినావు అనుకో, డాడీ వచ్చినాక 100% నేను కొట్టకపోతే చూడే. ఎప్పుడు పెడుతూనే ఉంటావు అక్క, డాడీ వచ్చే వరకు అవాడ పెట్టేద్దాం చూసి. జాహ్నవి ఏందే జాను, నువ్వు ఊకే ఏదో ఒక్కటి చేస్తావు. ఇప్పుడు మమ్మీ డాడీ కనుక చూసిరు అనుకో నన్ను తిడతారు. ఎందుకు తిడతారు? అన్నీ ఓవర్ యాక్షన్ చేస్తావు కానీ. అమ్మా మమ్మీ తింటుంది. ఒకసారి మమ్మీ నన్ను ఎట్లా తిడుతుంది తెలుసా నీకు? ఏంది దానికంటే చిన్నపిల్ల బుద్ధి లేదు, నువ్వంటే పెద్దదాన్ని నీకు బుద్ధి లేదా అని తిడుతుంది నన్ను. నాకు అవసరం అది ఇప్పించుకోవడము. నువ్వేమో నేను చెప్పినామా అంటే నేను నలిగిపోతున్నా మీ ఇద్దరి మధ్యలో. అయినా నేను ఓపెన్ చేస్తా, అది నా ఇష్టం. హూ ఆర్ యూ టు టెల్ టు మీ? ఏమన్నా వేసుకోపోవే. మమ్మీ అనుక నన్ను తిట్టాలి, నీ సంగతి చెప్తా మమ్మీ తిట్టినాక. పో, అన్నిటికీ భయపడతావు. వావ్ పతంగులు ఎంత బాగున్నాయి. వావ్ టామ్ అండ్ జెర్రీ. వావ్ ఎంత బాగుంది. వావ్ టామ్ అండ్ జెర్రీ పతంగ్. ఈసారి సంక్రాంతికి ఇదే ఎగరేస్తా. అమెరికా పతంగ్. అయ్యో పతంగులు జాడే పతంగులు వచ్చినాయి మీ డాడీ. ముట్టుకోకురి, ఎందుకు ముట్టుకుంటున్నా? చూస్తున్నాను చూడు, ఎందుకు ముట్టుకుంటున్నా? నేను ముట్టుకోమన్నా పతంగు మొత్తం నిలిగిపోతే మా డాడీ నన్ను కొడతాడు. ఎందుకు ముట్టుకుంటున్నా? ముట్టుకోకురి. అబ్బా జాను, స్పైడర్ మ్యాన్ పతంగులు, అయ్యో అమెరికా పతంగులు. అరే ఏంది జాడే, మీ డాడీ ఇప్పుడే తెచ్చిన పతంగులు అన్నీ? మా సంక్రాంతి వస్తుంది కదనే. సంక్రాంతికి ఇంకా మస్తు రోజులు ఉన్నాయా టైము. సంక్రాంతి అంటే మా డాడీకి ఇష్టమే, అందుకే ముందు నుంచి ఎగరేశాడు. అరే జాను, ఈ పతంగ్ అంటే మా తమ్మునికి ఇష్టమే, స్పైడర్ మ్యాన్ అంటే. ఈ పతంగ్ ఇస్తావనే నాకు ప్లీజే? ఖుషి పడతాడు, మంచిగా హ్యాపీ ఫీల్ అవుతాడు. ప్లీజే ఇయ్యే ప్లీజ్. అమ్మా మా డాడీ బండి వేసుకొని దూరం పోయి తెస్తే మీకు ఇయ్యాలా? చట్ ఇయ్యాల. అమ్మ హుషారు కోడి పెట్టే. అబ్బా స్పంచి. అరే హనీ, మా తమ్మునికి స్పైడర్ మ్యాన్ అంటే చాలా ఇష్టమే, అది ఇమ్మంటే ఇస్తలేదు. అంజలి వాళ్ళ డాడీ అంత దూరం పోయి తెస్తే నీకు ఇస్తా అని ఆమె ఇయ్యనే ఇయ్యదు. కావాలంటే నువ్వే కొనుక్కో షాప్లో పోయి. అది మిల్కీ కరెక్టే చెప్పింది. మీ తమ్ముడికి ఇష్టమైతే పోయి షాప్లో కొనుక్కో. మమ్మల్ని ఎందుకు అడుగుతున్నా? మేము దూరానికి ఎంత వచ్చినాం. నాకేం వద్దు తీయి. అరే సరే లేవే, ఇయ్యకపోతే ఇయ్య కానీ. అరే జాహ్నవి, ఈ పతంగులన్నీ ఒకసారి చూద్దామాయే, మళ్ళీ మీ డాడీ వచ్చేసరికి ఎట్లునే అట్లా పెట్టేద్దాం. అప్పటి నుంచి ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నానే, మా అక్క ఓపెన్ చేయనిస్తలేదు. మీ అక్కని పక్కన పట్టు, మేము ఉన్నాం కానీ నీ దోస్తులం, నీకోసం ఏమన్నా చేస్తాం. అలా అన్నీ ఓపెన్ చేసి దెబ్బ పెట్టేద్దాం, సరేనా? ఓకే డన్. ఇక మీరు ముట్టుకోవద్దు, నేను ఒక్కొక్క పతంగి తీసి ఇస్తాను, మీరు కింద పెట్టాలి. సరే. నెక్స్ట్ వచ్చేసి స్పైడర్ మ్యాన్. నాకు స్పైడర్ మ్యాన్ అంటే మస్తు ఇష్టం తెలుసా. నేను సంక్రాంతి రోజు ఇదే ఎగరేస్తా. ఫస్ట్ ఇది పెట్టండి. స్పైడర్ మ్యాన్ పతంగ్ బాగుంది. ఇంకోటి ఇంకో 4 ఇచ్చినాయి, 4 లైన్గా పెట్టు. మిల్క్ ఆడ పెట్టా. ఇది మళ్ళా చింగిపోతే డాడీ తిడతాడు. అరే టామ్ అండ్ జెర్రీ ఇక్కడ అదే అక్కడ పెడతాను, మంచిగా ఎదురుగా పెడతా. ఇగో టామ్ అండ్ జెర్రీ మంచిగా పెట్టు, సరేనా? ఆడ పెట్టు ఆడ. ఇగో నెక్స్ట్ ఇగో ఇంకొక టామ్ అండ్ జెర్రీ. ఇంకొక టామ్ అండ్ జెర్రీ ఇంకో ఈడ కూడా ఉంది చూడు. ఇంకో
బస్ ఈ పతంగ ఎంత బాగుందో. ఇగో మిల్కి చూసి అటు చింగిపోయిందో మిమ్మల్ని అడుగుతా. ఇది ఎన్నో చూసినట్టున్నా గుర్తుకొస్తలేదు. అరే మిల్కి ఇదేంటిది ఎన్నో చూసినట్టున్నా గుర్తుకొస్తలేదు. అరే పిచ్చిదానా, ఇది అమెరికాలో ఫ్లాగే, నీకు అది కూడా తెలియదు. ఎన్నో చూసినట్టు అంటే అమెరికాకు పోయినావు ఏమన్నా? నేను ఎందుకు ఇది డన్ డన్ కింద పెట్టు. సరే పైన పెట్టు. ఇక మిల్కి పోయే. ఇంకా అంజలి అంజలి చిన్నగొట్టిన ఓం నిన్నే అడుగుతా, అది సేమ్ పతంగ కావాలే. ఇగో మిల్కి ఇప్పుడు అరే హనీ పింక్ కలర్ అంటే మస్తు ఇష్టమే, అందుకే మా డాడీ తెచ్చినట్టుండేమో. ఇగో మంచిగా పెట్టు. ఇది అంతా దింగిందో పియాలే మీదే. ఇదేం పతంగే 3 కలర్ల పతంగ ఉంది. అరే హనీ దీని పేరేం పేరే? ఏం దాదా దీని పేరు అరే నాకు తెలిసి ఇది 3 కలర్స్ పతంగ అనుకుంటానే. అవునే కరెక్ట్ చెప్పినావు. 1 2 3 కరెక్ట్ 3 కలర్స్ ఉన్నాయి. ఇగో మంచిగా పెట్టు, మన డాడీ నన్ను తిడతాడు. సరేనే మంచిగా పెట్టు. ఇదేం పతంగ అక్కడ పెట్టు. సరే అని దీని పేరు నాకు తెలిసే, చెప్పాలి ఏందో. గుడ్డు ఈడ 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 ఇంకొకటి ఉంటే దో గుడ్డు. గుడ్డు అయితే గుడ్డు అంటే ఇది ఇంకొకటి గుడ్డు పెడితే గుడ్డు, ఈడ ఇంకొకటి పెడితే 4 గుడ్డు. ఈమె చెప్తుంది నువ్వు వింటున్నావు, దానికే కాదు పతంగుల గురించి. ఇక నువ్వు మంచి వింటున్నావు. నీకు చెప్పినా తెలియదని, నాకు అన్ని పతంగ గురించి తెలుసు. మళ్ళీ ఇందాక ఎందుకు చెప్పలేవే? ఎక్కడో చూసినా అంట అన్న గుర్తుకు రాలేదు, అందుకే చెప్పలేను. మన ఎన్నట్లు చెప్పినానే, నాకు తెలుసు కాబట్టి చెప్పిన. అదే గుడ్డా? అవును, మా డాడీ చెప్పిండు. గుడ్డ అంట. గుడ్డే మళ్ళీ ఆ గుడ్డు ఉంది కదా, ఏడుంది యూపీ? వైట్ గుడ్డు, వైట్ కలర్ ఉంటుంది గుడ్డు. పింక్ కలర్ ఉంది యూపీ, ఏడుందా? గుడ్డు అంటే గా గుడ్డు కాదే, పతంగునే గుడ్డు. నాకు గుడ్డు గుడ్డే ఉండాలి. గుడ్డు గుడ్డే ఆమ్లెట్ వేసుకుంది నీగా. మరి అది ఎట్లుంది గుడ్డ అని నీకు ఎట్లా అనిపించింది? అరే మా డాడీ చెప్పిండే. మీ డాడీ అయితే నువ్వు నమ్ముతావా? మళ్ళా అంజలి జాంతా ఎందుకు కూడా పెడుతున్నావే? జాన్ దవ్వదా మళ్ళీ మీ డాడీ వచ్చినాక తిడతాడు. చూడే మళ్ళీ ఇది అన్ని క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడుగుతుంది, అన్ని పేర్లు అడుగుతుంది. తెలుసా నీకు? నేను మా డాడీతో పైన బిల్డింగ్ పైన పోయి మా డాడీతో మంచి పతంగా ఎగరేస్తా. నీకు ఎగరేనికనే రాదు, చెప్తున్నావు ఏందో. ఇక హాయ్ ఇంకేవి? అరే బొమ్మ ఇవి. అరే జానవి గా బొమ్మ పతంగ తీయాలి, మంచిగా ఉంది. ఇది మ్యాగో పతంగే. ఇది నేను ఫోన్లో తెలుసా మస్తు ఉంటుంది, నాకోసం తెచ్చిన మా డాడీ. నేను సంక్రాంతి రోజు ఇదే ఫస్ట్ ఎగరేస్తా. అరే మిల్కి చూసినావా జానయ్య వాళ్ళ డాడీ జానయ్యకి ఎన్ని పతంగులు తెచ్చిండు? టామ్ అండ్ జెర్రీ పతంగు, స్పైడర్ మ్యాన్ పతంగు, ఇప్పుడు మ్యారియో పతంగు తెచ్చిండు. నేను మా డాడీ కంటే మస్తు ఇష్టం, అందుకే మా డాడీ నాకు ఇవి తెచ్చిండు. తేవే జానయ్య ఇక్కడ పెడతా పతంగు లైన్గా పెట్టు, ఒక్కొక్కటి తీసి. అరే మళ్ళీ వచ్చింది గుడ్డు. అరే అని మళ్ళీ వచ్చింది గుడ్డు. పెట్టూరు మళ్ళీ మా డాడీ వస్తాడు. పర్లేవులే. అని డబ్బే ఇగో ఇళ్ళకి వెళ్ళి కొన్ని పతంగులు తీసుకొని పక్కన కిరాణా షాప్లో అమ్ముకుంటే మంచిగా డైరీ మిల్క్ వస్తుంది. వద్దే జానయ్య వాళ్ళ డాడీ ఉత్తేనే కనబడతారు, మళ్ళీ జానయ్య వాళ్ళ డాడీకి మన పేరు చెప్తుంది. వద్దే అట్లా. వాళ్ళ డాడీ అన్ని పతంగులు లెక్క పెడతాడు అని అన్ని కన్నా నల్లకెళ్ళి 5 తీసుకొని పోయి అమ్ముకుందాం. అవునే 5 తీసుకుందాము. అలా అమ్ముకుంటే నీకు ఒక డైరీ మిల్క్ వస్తుంది, నాకు ఒక డైరీ మిల్క్ వస్తుంది. అరే అంజలి గిట తీసుకుందాం, అది గిట మన ఫ్రెండే కదా. అంజల్ సరేనే. అంజల్ వచ్చేద్దా? అరే మిల్కే అంటుంది అలాకెళ్ళి 5 పతంగులు తీసుకొని అమ్ముకుంటే డైరీ మిల్క్ వస్తే ముగ్గురికి ఒక్కొక్కటి. అమ్మో దొంగతనం వద్దే, నాకు భయం అయితే దొంగతనం అంటే. అరే ఏం కాదే, మేము ఉన్నాం కదా. జస్ట్ 5 పతంగులు తీసుకొని పక్కన షాప్ అమ్ముకుంటే నీకు ఒక డైరీ మిల్క్ వస్తుంది, నీకు ఒక డైరీ మిల్క్ వస్తుంది, నాకు ఒక డైరీ మిల్క్ వస్తుంది. అరే ఏందా
రండి వచ్చి చదువుదాం. అరే వస్తున్నాం. అరే మిల్కి ఒక్క పతంగి ఇస్తాం, ఇప్పుడు మిల్లా బయట పెట్టే పాస పెట్టినట్టు చేస్తా, ఒక పతంగి ఇస్తా తీస్తాం. వస్తున్నామే జాహ్నవి. అరే జాహ్నవి మీ డాడీ గ్రేటే, ఇన్ని పతంగులు తెచ్చిండు. మా డాడీ గ్రేటే, మా డాడీ అన్ని నా కోసమే వేస్తాడు తెలుసా. ఓకే ఓకే మిల్కి. ఏ జాహ్నవి ఇక కిటికీలు లెక్క పెట్టు. సరేనే. అయిపోయింది. అరే జాహ్నవి, అరే అంజలి మెల్లగా పతంగి తీసుకో, పిట్టది తీసుకో, కింద లెక్క పెట్టే. ఊసోరి ఆ 2 మ్యారేజ్ తీసుకొని వెళ్ళిపోరు జల్ది పోరి. మిల్కీ ఎన్నైనా లెక్క పెట్టు. 4 అయినాయి, ఒకటి కావాలి. 4 అయినాయా? ఇంకొక తీసుకొని వెళ్ళిపోరు. అరే మిల్కీ ఇంకొకటి ఎందుకు తెచ్చావే? అరే నాకు ఇంకొక డైరీ మిల్క్ కావాలి, అందుకే తెచ్చిన. నీ మెంటల్ దానా, ఏం డైరీ మిల్క్లో మరి నాకు సగం ఇవ్వాలి. సైజ్ ఓకే ఓకేనా? అరే జాహ్నవి మేము పోతున్నామే ఇక. సరే మాకు అర్జెంట్ పని ఉంది. అరే ఏందే మీరు, అందుకే మీకు పతంగి చూపి అంట. ఇప్పుడు ఇవన్నీ చూపించారు, ఇప్పుడు మీరే పెట్టి పోవాలి. అరే మాకు తెలియదు, మాకు అర్జెంట్ పని పడదు. ఆగే, మాకు డాడీ తిడుతుంది. అంజలి ఆగే. అంజలి అరే ఉండుండే, ఇప్పుడు అవన్నీ చదివి పోరి. అరే అన్నీ మళ్ళీ ఎందుకు తిప్పించినావే? అరే మాకు అర్జెంట్ పని పడదు. అర్జెంట్ పని పడ్డప్పుడు ఎందుకు వచ్చింది? అంజలి చదివిపోయి ప్లీజ్ అంజలి చదివిపోయి. అరే అంజలి చదివిపోయి ఎందుకు చదివిపించలే మళ్ళా? డైరీ మిల్క్ వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ తీసిపోయారు, ఎన్ని గంటలు దొరకదా? అరే జాను ఏందే ఇవన్నీ? అరే మా ఫ్రెండ్స్ వచ్చి హనీ మొత్తం తీసి పెట్టింది. నీకు బుద్ధి ఉందా? అప్పుడే అయిపోయినా నేను తీయకు అని. అరే మా ఫ్రెండ్స్ వచ్చి మొత్తం తీసిపోయారు. అక్క వెళ్ళి అక్క తీసి ఇట్లా మళ్ళీ డాడీ వచ్చినాక నా చంప వాళ్ళకి కొడతాడు. వాళ్ళు తీసినప్పుడు పెట్టమన్నదే కదా, వాళ్ళు అర్జెంట్ పని ఉందని ఉరికిర్రే. పని ఉన్నప్పుడు తీయమన్నద్దు. ఇప్పుడు అన్నీ తీయాలా అక్క? జరుగుతీ అక్క తీయ. నీకు ఇంత అయినా మొత్తం మా ఫ్రెండ్స్ వేసి అది చూసి నాకు కోపం వస్తుంది. ఇబ్బంది అవుతుంది ఆడ. అందుకే నేను చెప్పిన వాడికి నా లే అంటా, నువ్వేమో అయినావు.